హాయ్ హలో అస్సలం అయికం ఫ్రెండ్స్. ఈ రోజు కోవిడ్ లో లగ్జరీ కార్ల షోరూములు ఎక్కడుంటాయో ఆ లగ్జరీ కార్ల షోరూమ్ కి నేను ఎందుకు వెళ్తున్నానో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఆల్మోస్ట్ కోవిడ్ లో లగ్జరీ కార్ల షోరూములన్నీ షువేక్ అనే ప్రాంతంలో ఉంటాయి. ఈ కోవిడ్ లో లగ్జరీ కార్లు మన సైడ్ ఆటో ఏ విధంగా తిరుగుతుందో కార్లు అదే విధంగా తిరుగుతూ ఉంటాయి, మనకు కనబడుతూనే ఉంటాయి కోవిడ్ లో ఉండే భారతీయులకి. ఇక నేను ఎందుకు ఆ కార్ల షోరూమ్ కి వెళ్తున్నానంటే మా కంపెనీతో టైఅప్ అన్నమాట. ఎవరన్నా కస్టమర్ వచ్చి కొత్త కారు కొనుక్కుంటే వాళ్ళకి బొకే ఇచ్చి ఆ కార్ ని డెలివరీ చేస్తారు వీళ్ళు. సో ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది, ఖచ్చితంగా కొట్టండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 4 నెంబర్ రోడ్ అన్నమాట, హైవే. చాలా మంది కోవిడ్ లో ఉన్న వాళ్ళకి మేబీ తెలిసి ఉంటది. ఈ హైవే ఆనుకుని ఉంటాయి అన్నమాట షోరూమ్, లగ్జరీ కార్ల షోరూమ్లు అన్ని వరుసగా ఉంటాయి చూడండి. అది తెలిసి చాలా మంది చూసే ఉంటారు. ఈ వీడియో చూడగానే అర్థమైపోయింటారు. ఒకవేళ ఎవరన్నా మన వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను చూశాను అని చెప్పి. అండ్ చూడండి, ఈ విధంగా ఎన్ని ఉన్నాయి లగ్జరీ షోరూమ్ లో, ఒక రేంజ్ లో అయితే ఉన్నాయి. నేను ఇదిగో చూడండి, ఇవన్నీ జాగూర్ కావచ్చు, ఫెరారీ, మెసరావతి, బ్రెంట్లీ, మజ్దా, ఇట్లా వరుసగా ఆ లాస్ట్ వరకు ఉంటాయి అన్నమాట షోరూమ్ లో. ఈ రోజైతే నేను బ్రెంట్లీ అండ్ ఫెరారీ, జాగూర్ ఈ 3 షోరూమ్లోకి వెళ్ళి సంతకాలు అయితే తీసుకోవాలి. చూడండి, ఇవే అన్నమాట. చూద్దాం లోపల కార్లు ఎట్లుంటాయి, కార్లు రేట్లు ఎట్లుంటాయో ఈ వీడియోలో మొత్తం చూసేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్కింగ్ మనం ఇట్లా మామూలుగా నాకు ఇక్కడ వస్తూ ఉంటాను కాబట్టి నాకు పార్కింగ్ అలౌడ్ ఉంది. అదే కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చి పార్కింగ్ ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ ఎవరన్నా ఎట్లే ఉంటే ఖచ్చితంగా వచ్చి అడుగుతారు, ఎవరు ఎందుకు వచ్చినావు, ఎందుకు పార్కింగ్ పెట్టినామని. మనకు ఇక్కడ తెలుసు కాబట్టి నేను అర్హతలు వస్తూ ఉంటాను డైలీ. సంతకాలు చేయించుకున్నాను కాబట్టి నన్ను ఏమంటారు, మన బండి నోటెడ్ వాళ్ళకి. ఈ విధంగా బుక్ అన్నమాట. ఈ బుక్ లో వాళ్ళ సంతకాలు తీసుకోవాలి. రిసీవర్ ఎవరైతే రిసీవ్ చేస్తున్నారో ఖచ్చితంగా మనసు ఉంటాడో అతను సంతకాలు తీసుకొని కంపెనీకి అయితే సబ్మిట్ చేయాలి నేను. ఇదిగో బ్రెంట్లీ ఎంట్రన్స్ ఇదే. ఎవరికైనా బ్రెంట్లీ కార్ గురించి తెలుసుంటే కామెంట్ చేయండి. ఓకే, లోపలికి వెళ్దాం. షోరూమ్ చూడండి ఎంత అందంగా ఉందో, ఎంత బాగుందో షోరూమ్. సూపర్ గా ఉంది కదా. నేను వీళ్ళని అడిగాను, ఇట్లా వీడియో తీసుకుంటా నేను యూట్యూబ్ ఛానల్ అంటే తీసుకో అని చెప్పినారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రెంట్లీ సిబ్బందికి. ఈ చూడు బుడ్డ కారు ఎట్లున్నదో, ఒకప్పట్లో ఇదే అన్నమాట కారు, బుడ్డ కారు ఇట్లా ఉన్నది. అండ్ ఈ కార్ రేటు చూద్దాము, భలే ఉంది, గ్రీన్ కార్ ఇది. ఈ చూడు ఎంత ఉన్నదో, 1,25,300 దినాలు. 1,25,300 దినాలు కారు. ఏందిరా గునేది. ఈ కారు చూడు ఎట్లున్నదో, సిల్వర్ కలర్, భలే ఉంది కారు. ఈ కారు 1,02,000 దినాలు ఇది. ఎవరన్నా కస్టమర్స్ వచ్చి కూర్చున్న దానికి చూడండి ఎంత బాగా పెట్టినారు. ఏమైనా లగ్జరీ లైఫ్ అబ్బా. బ్రెంట్లీ ఇట్లున్నది, బ్రెంట్లీది. నెక్స్ట్ ఫెరారీకి పోదాం. ఇదే అన్నమాట ఫెరారీ షోరూము. ఇవన్నీ పక్కనే కాబట్టి నడుచుకుంటూ రావచ్చు. లోపల ఫెరారీ ఎలా ఉంటుందో చూద్దాం. ఫెరారీ అనేది ఇదంతా స్పోర్ట్స్ కి సంబంధించిన బండ్లు. చూడు ఎలా ఉన్నాయో, ఎన్ని స్పోర్ట్స్ బండ్లు మనం చిన్నప్పుడు టీవీలో చూస్తుంటాం. స్పీడ్గా పోతూ ఉంటాయి కాళ్ళు, ఉయ్యి 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 అని. అయ్యనమాట చెప్తుంటారు కదా, నాన్నకు ప్రముఖ సినిమాల్లో నేను చిన్నప్పుడు ఫెరారీలో తిరిగినా అని. అదే అన్నమాట ఇది. ఎట్టున్నాయి చూడు. ఈ కారు యాడ్లు చూడండి ఈ విధంగా ఇస్తున్నారు, ఈ విధంగా డిస్ప్లే చేస్తున్నారు. ఈ కార్లు కూడా మామూలుగా ఉండవు స్వామి, ఒక రేంజ్ లో ఉంటాయి. ఈ కారు ఎంత ఉండదో చూద్దాం రండి. ఈ కారు వచ్చి 89,000 దినాలు. అంటే ఆ కారు కంటే ఇదే తక్కువ, అంటే కొంచెం తక్కువ ఇది ఈ కారు. అండ్ ఇది వచ్చి నాకు తెలిసి ఇది అమౌంట్ వేయలేదే, ప్లీజ్ డో నాట్ టచ్. ఇది టచ్ చేయకూడదంట, అమౌంట్ అయితే వేయలేదు. ఇది కూడా ఒక రేంజ్ లో ఉంటుంది అబ్బా కారు. చూడ ఎలా ఉండదు ఫెరారీ షోరూమ్. ఇలా ఉంటుంది అన్నమాట ఫెరారీ షోరూమ్. ఇక్కడ కూర్చొని గెస్ట్లను రిసీవ్ చేసుకుంటారు. ఇంకా కార్లు ఎవరైనా తీసుకుంటే మా బొకేలు వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి వీడియోస్. చూడండి రేసింగ్ చేస్తూ ఉంటారు ఎక్కువ ఈ కార్లే. చిన్నప్పుడు ఎప్పుడో చూస్తాను, ఇప్పుడు దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. ఇంకా నెక్స్ట్ జాగూర్కి వెళ్దాం. జాగూర్ కూడా పక్కనే ఉంది, ఇదే జాగూర్. ఫెరారీ ఆనుకునే ఉండదు జాగూర్. అండ్ జాగూర్ ఎలా ఉన్నాయి చూద్దాం కార్లు.
జాకర్లు కూడా ఒక రేంజ్ లో ఉంటాయి అబ్బా కార్లు. చూద్దాం పండి. లోపల ఉండదు మన వాళ్ళు మాట్లాడే వాళ్ళు, అదే సంతకం పెట్టి అతను లోపల ఉంటాడు. ఇవన్నీ రిచ్ కార్లు. మన వాళ్ళు అయితే స్టాఫ్ ఏమో లేరు, మేబీ సల్లి టైం ఇది, సల్లికి పోయింటారు. ఇక్కడ జాగ్వార్లు అయితే చాలా అంటే చాలా ఉంటాయి కార్లు. ఈ కార్ల రేట్ చూద్దాము. ఇది 23,490 దినాలు. అంటే గత కార్లతో పోల్చుకుంటే ఈ కార్లు కొంచెం డౌన్ అన్నమాట, అంటే తక్కువ. వాళ్ళతో హై రేంజ్ పోల్చుకుంటే అదే హై రేంజ్, బ్రింట్లీ హై రేంజ్. అండ్ ఈ కారు చూడు, 21,690 దినాలు ఈ కారు. కార్లు ఏమో లగ్జరీగానే ఉంటాయి, ఏదేమైనా బ్రింట్లీ నెంబర్ 1. ఇప్పుడు నేను మీకు సంతకాలు పెట్టించుకునేది చూశారు. ఇప్పుడు నేను ఏ డెలివరీ ఇస్తాను, ఏ బొకేలు ఇస్తానో అవి కూడా చూపిస్తాను, చూడండి. ఇదిగోండి బాగా ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఫ్లవర్స్ ఈ విధంగా వస్తాయి. కస్టమర్ కి కార్ ఇచ్చేటప్పుడు వాళ్ళు అతనికి ఇచ్చి కార్ డెలివరీ చేస్తారు. ఇప్పుడు వచ్చిన కంపెనీ వచ్చి లింకన్ కో. ఈ కంపెనీకి ఇది కూడా మంచి లగ్జరీ కార్ల షోరూమ్ కంపెనీ. ఇది కూడా ఈ షోరూమ్ లో కస్టమర్స్ ఉన్నారు అబ్బా. ఇప్పుడు నేను ఎత్తుకున్నాను కదా ఫ్లవర్స్, అవి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. మనము వాళ్ళ ముందు వీడియోలు తీయలేము, ఎందుకంటే వీళ్ళు ఏ కార్ కొన్నా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకని వీడియోలు తీయలేదు, దయచేసి ఏమనుకోవద్దు. సో చూసారు కదా కోవిడ్ లగ్జరీ కార్ల షోరూమ్ ఏ విధంగా ఉన్నాయో, అలాగే కార్ల రేట్లు కూడా ఏ విధంగా ఉన్నాయో. ఇదే కార్లు మీరు ఇండియాలో చూస్తుంటే కామెంట్ చేయండి. అలాగే మరికొన్ని కోవిడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారి ఇంకా ఫుల్ వీడియోలు ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. గతంలో అయితే ఎక్కువ షార్ట్స్ మీద ఫోకస్ పెట్టేవాడిని, ఇప్పుడు ఫుల్ వీడియోస్ మీద కూడా ఫోకస్ పెడుతున్నా. అండ్ దయచేసి మీరు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.